ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. తన ఇంటిపై దాడిని నిరసిస్తూ ఇవాళ జోగి రమేష్ మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీంతో జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అటువైపు వైసీపీ కార్యకర్తలను రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై నిన్న టీడీపీ కార్యకర్తలు దాడి చేసి నిప్పు పెట్టారు. జోగి రమేష్ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు జోగి రమేష్ ఇంటిని ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని ముందుగానే ఊహించిన జోగి రమేష్ తన నివాసం నుండి వెళ్లిపోయారు. ఇక అంతకుముందు సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఇంటి ముట్టడి ఘటన మరవక ముందే ఇబ్రహీంపట్నంలో ఈ తరహా దాడి జరగటం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ నాయకులను విమర్శిస్తే సహించేది లేదని టీడీపీ కార్యకర్తలు హెచ్చరిస్తుండగా ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. తన ఇంటిపై దాడిని నిరసిస్తూ ఇవాళ జోగి రమేష్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. దీంతో జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అటువైపు వైసీపీ కార్యకర్తలను రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై నిన్న టీడీపీ కార్యకర్తలు దాడి చేసి నిప్పు పెట్టారు. జోగి రమేష్ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు జోగి రమేష్ ఇంటిని ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని ముందుగానే ఊహించిన జోగి రమేష్ తన నివాసం నుండి వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అలీం అందిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న తతంగం మీద వైఎస్ఆర్సీపీ ఆచితూచి స్పందిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయం మీద ఇప్పటికే హోంమంత్రి అమిత్ షాకి, అలాగే అక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ కూడాను వివరించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులపై ఇప్పటికే ఒక లేఖ కూడా రాయటం జరిగింది. ఈ నేపథ్యంలో రాత్రి మాజీ మంత్రి జోగి రమేష్ తో కూడాను వైఎస్ జగన్ ఫోన్ లో మాట్లాడారు. వారి కుటుంబ సభ్యులకి తన తరపున ఓదార్పు అనేది ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ తరపున ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని చెప్పి కూడాను తెలియజేయడం జరిగింది. అయితే ప్రస్తుతం 2 గంటలకి ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. అయితే వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రిని చూడటానికి పెద్ద ఎత్తున జోగి రమేష్ అభిమానులు కావచ్చు, ఇతరులు కాదు, పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో పోలీసులు పహరా కూడా పెంచారని చెప్పొచ్చు. మొత్తం మీద రాత్రి ఆయన రాక సందర్భంగా ఆయన కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారన్న సమాచారం మేరకు వైఎస్ఆర్సీపీ చెందిన అభిమానులతో పాటు ఇటు గౌడ సంఘానికి చెందిన నేతలందరూ కూడా పెద్ద ఎత్తున జోగి రమేష్ ఇంటి వద్ద చేరుకుంటున్నారు. కాలిన ఇంటిని రాత్రి సమయంలోనే ఆయన తన అనుచరగణంతో శుభ్రం చేయించారు. ప్రస్తుతానికి ఇంటికి సంబంధించిన ఫర్నిచర్ అంతా కూడాను బయటికి తెస్తున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకి మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఈ మీడియా సమావేశంలో ఎటువంటి మాటలు మాట్లాడతారు, ఏ విధంగా
ప్రభుత్వానికి అల్టిమేటం చేస్తారని కూడాను వేచి చూడాలి. ఏదేమైనా సరే ఇటువంటి దాడులను ఖండిస్తూ కూడాను అటు ముద్రగడ పద్మనాభం రెడ్డి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించి ఈ జోగి రమేష్ పైన జరిగిన దాడి కావచ్చు, అంబటి రాంబాబు మీద జరిగిన దాడిని కావచ్చు, ఈ విషయాన్ని కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయవలసిందిగా కూడాను ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే రాష్ట్రంలో జరుగుతున్న వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులకు ఇటు సిపిఎం పార్టీ కూడా ఖండించింది. సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వమే ఇటువంటి దాడులకు పాల్పడటం అనేది చరిత్రలో ఆంధ్రప్రదేశ్ లో ఇదే మొదటిసారిగా కూడాను ఆయన అభివర్ణించారు. ఏదైనా సరే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ప్రతిదాడులు కూడా ఉంటాయి, ప్రజలు భయభ్రాంతులకు గురే పరిస్థితి ఉందని చెప్పి కూడాను సిపిఎం అభిప్రాయపడింది. భవాని. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.